మిగతా అన్నిట్లో కూడా 1%, 2%, 3%, 4% మాత్రమే ఉంది. దయచేసి దీన్ని సైంటిఫిక్ అనాలిసిస్ చేశారు, దాన్ని సైంటిస్ట్ పూనాలో చేశారు, దాన్ని పూనాలో. అది తప్పు. అట్లీస్ట్ మీరైనా దాన్ని పరిశోధించి అది తప్పని నిరూపించి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటనేది కూడా చూసి. అసలు ప్లాంట్లో 22% ఉండటం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అండి. నేను ఇంపాసిబుల్ అనే వాదించాను. అది సర్లేండి, నేను వాదన చేయను మీతో. నేను వాదించిన తర్వాత ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ 22%. మీరు పరిశోధించి మన రైతులకి సరైన దిశానిర్దేశం చేయగలిగితే మనం చాలా సంతోషిస్తాం. నేనే ఆశ్చర్యపోయాను. 36 సంవత్సరాల సర్వీస్లో నేను చాలా ఆశ్చర్యపోయాను, అంత ఉండదని వాదించాను. నేనే వాదించాను, ప్రూవ్ అయింది అది. ఎస్, ఒకవేళ అది మనం ప్రూవ్ చేసి అంత లేదని చెప్పే పరిస్థితుల్లో ఫార్మర్స్కి నెక్స్ట్ ఆల్టర్నేట్ చూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. నాకు తెలిసిన కొన్ని మాత్రమే చెప్తున్నాను. జస్ట్ ఓకే. నెక్స్ట్ అండి, ఇప్పటివరకు మన సైంటిస్ట్ గారు చెప్పారు, మన రాష్ట్రంలో ఒక 190 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ప్రమోట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా, అందులో సక్సెస్ఫుల్గా ఒక 70-80 రన్ అయిన తర్వాత ఈ మార్కెటింగ్ సొల్యూషన్ ఎక్కడైతే మనం ఇబ్బంది పడుతున్నామో చెప్పారు కదా, వరికి 1600 అంటే 10 మాకు 3600కి కొన్నాను మా తమ్ముడు అని చెప్పారు కిందాక. దీని కరెక్ట్ సొల్యూషన్గా ఆలోచించినప్పుడు బ్యాక్ ఇది చూడండి, ఒక రైతు పండించిన పంటని లోకల్ మార్కెట్లో కనుక అమ్మితే అతనికి వచ్చేది ఓన్లీ 60% మాత్రమే వస్తుంది ఫార్మర్కి. అదే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్యాక్ హౌసెస్ కట్టి స్టోరేజ్ చేసి అతను డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోగలిగితే ఓన్లీ 20% మాత్రమే నష్టపోతున్నాడు. డైరెక్ట్గా అమ్మినప్పుడు 40% నష్టపోయాడు. అదే ఒక మంచి క్వాలిటీ ప్రొడక్షన్ చేసి ఆర్గానిక్ ప్రొడక్షన్ చేసేసి మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అయినా చేయగలిగితే 90% సాధించుకోగలిగాడు. ఇదే ఫార్మర్స్ ఈజ్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బనానా ఎక్స్పోర్ట్ చేసాం మిడిల్ ఈస్ట్కి, 21 కంట్రీస్కి చేసినప్పుడు ఫార్మర్కి 90% తీసుకున్నాడు. ఐటీసీ ద్వారా చిల్లీ వ్యాలీ చైన్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ చేసినప్పుడు కూడా ఫార్మర్ 90 తీసుకున్నాడు. ఇదే ప్రొడ్యూస్ని మనం ప్రాసెసింగ్ చేసి బై ప్రొడక్ట్స్ చేయగలిగితే 200% సాధించుకోగలిగాడు. మనం ఏదైనా ఆర్గానిక్ కానీ ఇనార్గానిక్ కానీ పండించినప్పుడు ఈ ప్రాసెసింగ్ కనుక మనం ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే 200% మనకు అవకాశం ఉంటుంది. ఇందులో 100% నష్టపోయినా కూడా 100% అన్నా మిగులుతుంది. దయచేసి ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే చాలామంది ముందుకు వస్తున్నారు కూడా. ఇంకా భారీత్వం వెళ్ళగలిగితే మంచిదని నేను భావిస్తున్నాను. ఏదైతే మనకు ఒక్కసారి ఎఫ్పిఓని ఎస్టాబ్లిష్ చేసామో మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఒక ఫార్మర్ ఇస్తామో చూడండి మీరు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ నుంచి గ్రేడింగ్ చేయడానికి ఫెసిలిటీస్, ప్యాక్ హౌస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ బేసిక్ డ్రిప్ ఇరిగేషన్. దీని గురించి నాకు టైం ఉందండి. డ్రిప్ ఇరిగేషన్ కూడా బాగా తెలుసుకోవాలి. ఏంటంటే మనం డ్రిప్ అంటే ఒకటే చెప్తాం, లేబర్ సేవింగ్ అయింది, గడ్డి రాదు, బాగా దిగుబడి వస్తుంది, ఇవన్నీ జనరల్ మా వలన చెప్పేదండి. ద బేసిక్ రీల్ ఏంటంటే మనకి పాత రోజుల్లో భూమిలో మంచినీరు ఓన్లీ 40 అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. 40 అడుగుల నుంచి మనం ఎంత లోపలికి వెళ్తుంటామో నీరు అంతా బ్యాడ్ అవుతూ ఉంటుంది. అందుకే బావుల ద్వారా వ్యవసాయం చేసేటప్పుడు మనకి ఇన్ని సమస్యలు రాలేదు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే వాటర్ క్వాలిటీ ఎప్పుడైతే బ్యాడ్ అయిందో, ఎందుకు 100% కంపల్సరీగా డ్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే, ముఖ్యంగా కోస్తా జిల్లాలు, గుంటూరు, విజయవాడ నుంచి ఇటువైపు చెప్తున్నాను. ఇక్కడ అభిప్రాయం అంతా ఏంటంటే మనకి చాలా వాటర్ ఉంది, అబండెంట్ వాటర్ ఉంది, ఇంత నీళ్లు ఉండేటప్పుడు మేము ఎందుకు డ్రిప్ ఇరిగేషన్కి వెళ్ళాలి అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే రాయలసీమలో డ్రిప్ మనకి కొన్ని లక్షల ఎకరాల్లో వెళ్ళిపోతుంటే మన దగ్గర అతి తక్కువ విస్తీర్ణంలో మాత్రమే మేము డ్రిప్కి వెళ్తున్నాం. దీని గురించి ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే మీకు డ్రిప్ ఆవశ్యకత చెప్తాను నేను. మనం వేసిన ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఏదైతే ఎరువులైతే మనం వేస్తామో, మనం డైరెక్ట్గా మనం నీళ్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ రసాయనాలని కూడా అలాగే కిందకి తీసుకెళ్తూ ఉంటుంది వాటర్. మనకు వేరు వ్యవస్థ అంతా కూడా ఆ 1.5-2 అడుగుల్లోనే ఉంటుంది. మీకు ఎప్పుడైతే అది దాటి వాటర్ కిందకి వెళ్ళిందో మనం వేసిన ప్రతి ఎరువు కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, చెట్టుకు అంతగా వ్యర్థమవుతూ ఉంటుంది. ద సెకండ్ థింగ్,
ఈ వాటర్లో ఏమైనా లవణాలు ఉంటే అవన్నీ కూడా చెట్టు వేర్ల చుట్టుకుపోయేసేసి మీరు ఎంత మంచి నీళ్ళు ఇచ్చినా, ఎంత మంచి ఎరువులు ఇచ్చినా కూడా అవన్నీ వేరు పీల్చుకునే పరిస్థితిలో ఉండదు. ఇదే డ్రిప్ వ్యవస్థలో ఏమవుతుందంటే డ్రాప్ పడినప్పుడు అది ఒక గ్లోబ్ లాగా మొత్తం వేరు వ్యవస్థ చుట్టూరు ఏర్పడిపోతుంది. అప్పుడు ఈ నవలాలన్నీ గోడ అంచులకి వెళ్ళిపోయి గ్లోబ్ అంచులకి ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ మనం ఇచ్చే ఎరువులన్నీ కూడా డైరెక్ట్గా వేరు తీసుకొని దాని మంచి క్వాలిటీ రావడానికి, మంచి ఉత్పత్తి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడ క్వాలిటీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కడప జిల్లాలో పండే మామిడి పండ్లు కానీ, చిత్తూరులో పండే మామిడి పండ్లు కానీ కోసిన తర్వాత మీకు ఒక 15 రోజుల వరకు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మనకు ఎంత మంచి సైజు వచ్చినా కూడా మనకు నూజీడు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో వచ్చేటప్పటికి 10 రోజుల తర్వాత దానికి కీపింగ్ క్వాలిటీ మనకి తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్ కారణం ఏంటంటే అవసరానికి మించి మాయిశ్చర్ మన తోటల్లో ఉండటం అనమాట. అదే డ్రిప్ ద్వారా అయితే ఎంత అవసరమో అంతే ఇస్తాం కాబట్టి మనకి క్వాలిటీ ఉంటుంది, కీపింగ్ క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కూడా మనకి సాయిల్ని బట్టి కూడా మారిపోతుంటుంది. ఒక్కొక్క సాయిల్లో హెవీ సాయిల్, మీడియం సాయిల్, లైట్ సాయిల్, అలాగే అట్లా గ్లోబ్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన అన్నీ కూడా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీని ప్రతి ఒక్క రైతులు కూడా FPO ద్వారా తీసుకోగలిగితే 75% ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోలార్ కోల్డ్ రూమ్స్ అండి, మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా FPOలందరూ కూడా వాడుతున్నారు. వాళ్ళు పండిన మిగిలిపోయిన సరుకునంతా కూడా ఏ పంట అయినా సరే దీనిలో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మార్కెటింగ్ తీసుకెళ్తున్నారు. ఇది నెల్లూరులో ఒక ఫ్లవర్స్ మార్కెటింగ్ ఒక రైతులందరూ ఇలా వాడుకుంటున్నారు దీన్ని. ఇది 15 lakhs అండి. దీనిలో 75% సబ్సిడీ వస్తుంది. ఇది ప్రాసెసింగ్ మీకు చెప్పాను కదా, అద్భుతంగా. అనంతపురం రైతులండి వీళ్ళు. యాక్చువల్గా ఆ మేడిపండు 1 kg అమ్మినప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రైస్ ఓన్లీ 1,40,000. దీనే వాళ్ళ ప్రాసెసింగ్ ఫెసిలిటీ అన్నీ కూడా మేము ఎండబెట్టడానికి ఇచ్చాము, మేము సపోర్ట్ చేశాము. అన్ని సపోర్ట్ ఇచ్చిన తర్వాత అతనికి 6,40,000 వచ్చిందండి. మీ 200% ఎక్కువ వస్తుందని చెప్పాను కదా, దాన్ని మించి వచ్చింది. ఇక్కడ ఎంత మినిమం వేసుకున్నా సరే అతనికి అంత ప్రాఫిట్ వస్తుంది. వెళ్ళిపోతున్నా. ఈవెన్ బాంబే నుంచి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి మార్కెట్ ట్రేడింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈవెన్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు, రైతులు మార్కెటర్సే వీళ్ళ దగ్గరికి వచ్చేసి కొనుక్కొని వెళ్తున్నారు. నెక్స్ట్ ఇవి ప్యాక్ హౌస్ అండి, డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ప్యాక్ హౌసెస్. ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ మొత్తం వీటికి సబ్సిడీ ఉంటుంది.